లుకలుకలు ఈ లుకలుకలు ఎక్కడున్నాయన్నా ముందు వాళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది. మొహమొహాలు చూసుకోరు. అదొక్కొక్కసారి ఏమవుతుందంటే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఈ లుకలుకలు ఒక పెళ్ళైన కాపురంలో వచ్చింది అంటే ఆ మనస్పర్ధలు కాపురం పెటాకులు అయ్యే వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లుకలుకలు కేవలం కాపురమో లేకపోతే ఒక సంసారమో కుటుంబంలోనే కాదు, రాజకీయ పార్టీల్లో కూడా ఈ లుకలుకలు ప్రారంభమయ్యాయి అంటే అది క్రాస్ ఫైర్, మిస్ ఫైర్ లేదా కుంపటిగా మారిపోయి వేరే పరిస్థితికి దారితీయచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లుకలుకలు అనేది సామాన్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యలో లేకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు లేదా ఒకే పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య తొందరగా లుకలుకలు రావు. బయట నుంచి వచ్చే వ్యక్తులే ఈ లుకలుకలకు కారణమవుతారు. అది కుటుంబంలో అయినా సరే, రాజకీయ పార్టీలో అయినా సరే, బయట నుంచి వచ్చే వ్యక్తుల వల్లే ప్రధానంగా ఈ లుకలుకలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇంత తీవ్రమైన చర్చ ఆంధ్రప్రదేశ్లో ఈ అంశం ఎందుకు చర్చనీయాంశం అవుతోందంటే కూటమి పార్టీలోకి ప్రధానంగా గత జగన్ సర్కార్లో అరాచకాలకి, అడ్డగోలు అవినీతికి విపరీతంగా ఏం చేసినా సరే చెల్లుతుంది అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో షెల్టర్ తీసుకుంటున్నారు. దీంతోనే ఈ లుకలుకలు ప్రారంభమయ్యాయా, ఒకరితో ఒకరి మధ్య గ్యాప్ వస్తోందా, లేదా ఎందుకు ఇంత ఇవి ఎటు టర్న్ అవుతాయి అనేది చాలా మంది కంగారు పడుతున్నారు. నిన్న కూడా మనం చూసాం, మంత్రి అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉండిలో పర్యటించినప్పుడు కూడా మీడియాని అడ్రస్ చేస్తూ అలాగే తమ నాయకులకు కూడా క్లాస్ తీసుకున్నారు. కూటమి పార్టీకి సంబంధించి ఎటువంటి మిస్ఫైర్ లేదు, క్రాస్ ఫైర్ లేదు, మా కాపురం చాలా బాగుంది, ఇక్కడ కుంపట్లు అనేవి లేవు, ఖచ్చితంగా విడాకులు అనేది ఉండవు అని తేల్చేశారు. సరే, ఇంతవరకు బాగానే ఉన్నా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలే ఈ చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతోంది అని 3 పార్టీల్లోనూ విపరీతంగా చేరికలు జరుగుతున్నాయి. అటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ విషయంలో కానీ ఈ మధ్య జరిగినటువంటి ఈ చేరికలు అనేవే ఇంత తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ గొడవలకు ఒక రకంగా ఇంకొక చర్చ ఏమిటంటే ఇంత మెజారిటీ ఉంది ఎందుకు చేర్చుకుంటున్నారని ఒక వర్షను, లేదు జగన్మోహన్ రెడ్డి గారే తన మనుషుల్ని కావాలని ఇక్కడికి పంపించి కొంత అలజడి సృష్టిస్తున్నారు అనేది ఇంకొక చర్చ. సరే, ఈ 2 విషయాలు వాళ్ళు చేస్తున్నారా లేదా వీళ్ళే ఆహ్వానిస్తున్నారా అన్న విషయం పక్కన పెడితే చేరికలు ఒక్క నిమిషం ఒకసారి మనం ఈ కూటమిలో జరిగినటువంటి చేరికల అంశాన్ని ఒక్కసారి కొన్ని జాగ్రత్తగా గమనిస్తే వైజాగ్ విషయానికి వద్దాం. వైజాగ్లో ఇక్కడ మనం చూసాం, విశాఖ డైరీ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అప్పటి వైసీపీ నేత అడారి ఆనంద్ బీజేపీలో చేరారు. ఈ బీజేపీలో చేరడంపై కూడా తీవ్ర చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే శాసనసభలో ఈయన అవినీతికి సంబంధించి సభా సంఘం చేశారు, ఒక రకంగా విచారణ జరుగుతోంది. మరి అటువంటి వ్యక్తిని బీజేపీలో చేర్చుకోవడంపై టీడీపీ అసంతృప్తితో ఉంది, వైసీపీ అసంతృప్తితో ఉంది. ఒక రకంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ చేరికని స్వాగతించట్లేదు అనేది ఓపెన్గా బాహాటంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఎలా చేర్చుకున్నారు ఇటువంటి వ్యక్తిని అని. ఎందుకంటే ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ చేరిక తర్వాత. అసలు సోషల్ మీడియాలో అయితే ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వ్యతిరేకించడమో లేకపోతే సంయమనం పాటిద్దామనో లేదంటే ఆగుదామనో ఎలా చేర్చుకుంటారు ఇంత అవినీతికి పాల్పడిని. అడారి ఆనంద్ బీజేపీలో చేరికప్పుడు ఒక తీవ్ర రచ్చకు దారితీసింది. ఇంకా చెప్పాలంటే ఈ చేరికని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా మనం చూసాం. ఇదే కాకుండా ఏలూరులో టీడీపీకి సంబంధించి అప్పటి వైసీపీ నేత మంత్రి ఆళ్ల నాని ఆయన చేరిక విషయంలో కూడా చాలా రచ్చగా మారింది. ప్రస్తుతానికి అది వాయిదా పడినప్పటికీ కూడా ఆళ్ల నాని చేరిక వ్యవహారానికి సంబంధించి ఎంత దుమారం రేగుతోందంటే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలైతే అసలు మేము అవసరమైతే పార్టీ మానేస్తాము లేదా పార్టీ విడిచి వెళ్ళిపోతాము, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, ఎలా చేర్చుకుంటారని స్థానికంగా ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా మనం వార్తలు చూసాం. ఇది టీడీపీలో. ఇక జనసేన విషయానికి వద్దాం. జనసేన అయితే ఈ మధ్య కాలంలో కిలారి రోసయ్య అలాగే గంజి చిరంజీవి ఈ 2 చేరికలు అనేవి చాలా దుమారాన్ని రేపుతున్నాయి జనసేనలో. అసలు ఈ కిలారి రోసయ్యకి సంబంధించి సాక్షాత్తు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే గతంలో ఇతనికి సంబంధించిన మైనింగ్ మాఫియా ఉంది,
మైనింగ్ మాఫియా లీడర్ అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత చర్చనీయాంశం అయ్యాయంటే ఎట్లా చేర్చుకుంటారు ఇటువంటి వ్యక్తిని అనేది కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. సరే, ఈ విషయం కూడా టీడీపీ మధ్య ఇటు మధ్య వచ్చినప్పటికీ కూడా కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఆరోపణలు ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా మన పార్టీ అయినా సరే లేదా జనసేనలో ఉన్నా సరే మీరు విచారణ చెయ్యండి, దాంట్లో తప్పేం లేదని చెప్పి ఆయన మాట్లాడటం దాంతో ఆ దుమారం కాస్త ఆగింది. కానీ ఆ తర్వాత గంజి చిరంజీవి విషయానికి వద్దాం. గంజి చిరంజీవి సాక్షాత్తు నారా లోకేష్ మీద పోటీ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఏ స్థాయిలో ఇలా ఎవరెవరు ప్రవర్తించారు అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కూడా జనసేనలో తీర్థం పుచ్చుకోవడం, జనసేన కండువా కప్పుకోవడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు ఇటువంటి చేరికల్ని ఆహ్వానిస్తున్నారు? ఎందుకంటే మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జనవరి 1న మీడియాతో చిట్చాట్ సందర్భంగా జరుగుతున్న వ్యవహారాలు అన్నిటిపై కూడా బాహాటంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, మా 3 పార్టీల్లో కూడా అప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన అడ్డగోలుగా వ్యవహరించిన నేతలందరూ కూడా మా 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో షెల్టర్ చూసుకుని జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా చర్చిస్తున్నాము, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా చూస్తున్నాము. వాళ్ళు జాయిన్ అవుతున్న మాట వాస్తవమేని అంటున్నారు. ఇదే కాకుండా ఇంకొంత అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే శ్రీకాకుళంలోని ఆముదాల వలసలో ఉన్నటువంటి మాజీ స్పీకర్ నేత తమ్మినేని సీతారాం గారు కూడా ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారు. ఒక రకంగా చర్చలు ప్రారంభమైపోయాయి అనే వార్తలు కూడా మనం చూస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు ఇష్టం వచ్చినట్టు అడ్డాగా ప్రవర్తించి ఇప్పుడు ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ తమ అవినీతి అక్రమాలు మెడకు చుట్టుకుంటాయో ముందు అర్జెంటుగా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోయి షెల్టర్ తీసుకోవాలి అనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటే ఇక్కడ మరి ఎందుకు చేర్చుకుంటున్నారు? లేదా ఇది రేపొద్దున్న గొడవలకో లుకలుకలకో కుంపటికో కారణమవుతుంది కదా, అసలు అవసరమా? ఇన్ని సీట్లు వచ్చినాయి, బలమైన మెజారిటీ ఉంది, ప్రజలు ఇంత అఖండ మెజారిటీ కట్టబెట్టారు, చేర్చుకోవడం అవసరమా అనేది కేడర్లో కూడా ఉంది. కానీ లోకేష్ గారు మాత్రం ఎటువంటి పొరపచ్చాలు లేవు, ఇది మిస్ఫైర్ కాదు, క్రాస్ ఫైర్ కాదు, విడాకులు అనేది ఉండవు, మేము చాలా సమన్వయంతో వెళ్తున్నాము అని అంటున్నారు. మరి ఎట్లా చూడాలి? ఈ లుకలుకలు అనేది నిజంగానే ఇక్కడితో ఆగిపోతాయా? సమన్వయం చేసుకుని వెళ్తారా? లేదా నిజంగానే వైసీపీ నాయకుల్ని జగన్ గారు పంపించి కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు ఇటువంటి చర్చ నడుస్తోంది? కూటమి కాపురం వర్సెస్ వైసీపీ పనులు అని చర్చిద్దాం. చిన్న విరామం.